జిల్లా కోరుట్ల పట్టణంలోని తిలక్ రోడ్లో నివాసం ఉంటున్న కటుకం నారాయణ కుమారుడు కటుకం రమేష్ మతిస్థిమితం కోల్పోయి గత 4 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయారు. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రావడంతో దానిని 32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణకు చేరగా దాని ఆధారంగా విశాఖపట్నం వెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న రమేష్ ను అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలు వై మమత, విశాఖపట్నంలో నివాసం ఉంటున్న కోరుట్ల పట్టణానికి చెందిన ఆడిపు శాంతమూర్తుల సహకారంతో శుక్రవారం తీసుకొచ్చి కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సూచన మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ఎండి అరిపోద్దీన్ సమక్షంలో 32వ వార్డు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ రమేష్ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించడం జరిగింది. ఈ వ్యక్తిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన జిందం లక్ష్మీనారాయణను రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 5 days కింద సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినంత వెంటనే నాకు నమస్తే తెలంగాణ శ్రీనివాస్ జర్నలిస్ట్ గారు పంపిన వెంటనే నేను ప్రతి మా పద్మశాలి గ్రూప్లో ఫార్వర్డ్ చేసిన వెంటనే నాకు ఆడపు నరేష్ అలాగే కమతం ఉదయ్ ఇద్దరు నాకు ఫోన్ చేసి, అన్న వీళ్ళు మన ఊరి అతనే, మనవాడే, మన పద్మశాలిసే, కానీ కరెక్ట్ యాక్చువల్లీ చెప్పలేకపోయింది. మళ్ళీ కమతముడి వెంటనే మళ్ళీ ఫోన్ చేసి, అన్న వీళ్ళు తిలక్ రోడ్లో ఉంటారు, కటుకం నారాయణ వాళ్ళ కొడుకే, ఇంతకుముందు వీళ్ళ తమ్ముడు కూడా నాసిక్లో యాక్సిడెంట్లో చనిపోయింది, ఇప్పుడు వీళ్ళు ఇంటికి తెలిసినాను, వెంటనే వెళ్ళి నేను ఫోన్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి తాళం ఉంది. వాళ్ళు వెల్లాడలో ఉంటుంది అన్నాకనే మళ్ళీ వెల్లాడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నాకు సెండ్ చేసినాక వీళ్ళ చెల్లి రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పండి. అవునన్నయ్య, మా అన్నయ్యనే 3-4 years నుండి కనిపించట్లేదు, మరి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారా అంటే ఇచ్చినాము, దానికి ఏం రిప్లై రాలంటే ఇతనైతే మా అన్నయ్య ఎక్కడ ఉన్నో తెలియదు అంటే మళ్ళీ నేను దాన్ని ఫాలో అయిన తర్వాత అక్కడ మమతా మేడం అని విశాఖపట్నం మమతా చారిటబుల్ ట్రస్ట్ అని ఆ మేడం రిసీవ్ చేసుకోండి, సార్ మా వద్ద క్షేమంగా ఉన్నాడు, ఆల్రెడీ 4 months బ్యాకే మాకు రోడ్డు మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి కస్టడీ తీసుకెళ్ళి మంచిగా చాలా కొంచెం పిసర్ని చేస్తుంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ రామరెడ్డి సార్ సూపరింటెండెంట్ గారు తీసుకెళ్ళి 2 months అక్కడ ఉంచారు. 2 months మెడిసిన్ వాడిన తర్వాత అప్పుడు కొంచెం ఇతనికి అన్నీ గుర్తుకొచ్చినాయి. మాది కోరుట్ల తిలక్ రోడ్డు అని చెప్తుండగానే వాళ్ళు హైదరాబాద్లో ఉండే ప్రేమ్కు సెండ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో.